అందరికీ నమస్కారం. ఉడకబెట్టిన ఎగ్ వేసి ఆమ్లెట్ ఎలా వేయాలో చూసేద్దాము. చాలా టేస్ట్ ఉంటుంది. 2 ఎగ్స్ కొట్టేసుకొని అందులో మిరియాల పొడి, కొంచెం కారం పొడి, సాల్ట్, పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం అవసరం లేదు. ఇలా వేడి నూనెలో కొంచెం ఎగ్గు ఉడకబెట్టింది అటు ఇటు అని తీసేసి వేంపేసుకొని ఇంకా ఇలా మనం కొట్టిన ఎగ్ అంతా సగం పోసేసి మనము ఎగ్ వేయాలి. అందులో ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ మీదకెళ్ళి కొంచెం పోసి ఇంకా ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్, కారం పొడి చల్లుకున్నామంటే మంచి ఎగ్ పప్పు లాంటి ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినచ్చు. ఇంకేం కర్రీ లేకుంటే ఇలా చేసుకున్నామంటే రైస్ మొత్తం తినేలాగా ఉంటుంది. పిల్లల బాక్స్లోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ అందరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇట్లా పెట్టుకొని పోయినంటే రైస్ అవసరమే ఉండదు. ఇక ఇది తిన్నామంటే రైస్ తిన్నదానికంటే ఎక్కువ ఇంక ఇది ఎగ్ ఆమ్లెట్ తిని ఉండేయచ్చు. ఒకే రకం ఆమ్లెట్ ఎగ్ తిని బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకోవచ్చు.